హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చూద్దాము మిషన్ గురించి. అది ఎలా యూజ్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే పక్కనే బెల్ వస్తుంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందన్నది కామెంట్లో చెప్పండి. ఏవైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూస్తున్నాం కదా, మనము కొత్తగా మిషన్ కొనుక్కున్నప్పుడు ఇలా టైలరింగ్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ కొనుక్కోవాలి అనుకుంటారు కదా. కొనుక్కున్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలి, రిపేర్ షాప్కి వెళ్ళకుండానే మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. ఏ విధంగా రిపేర్ చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను. మిషన్ రిపేర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేసుకోవాలన్నది చేశాను. ఇక్కడ కింద కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు కదా, దారము తెగిపోతుంది, ఇంకా సూది విరుగుతుంది, ఎందుకు అలాగా అనేసి ఇక్కడ చూస్తున్నాం కదా, దాని గురించే చేస్తున్నాను ఈ వీడియో. మనము ఇక్కడ రెండు స్క్రూస్ ఇప్పాం కదా, ఇలా తీసిన తర్వాత ఇలా ఎంత డస్ట్ ఉందో చూస్తున్నాం కదా. ఈ డస్ట్ అంతా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నాం కదా, ఇక్కడ నేను టవల్తో ఇలా ఏదైనా స్మూత్ క్లాత్తో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. మనం ఎంత క్లీన్గా చేసేసుకొని ఆయిల్ ఎంత ఎక్కువగా వేసుకొని మనం మిషన్ తొక్కినట్లయితే మనకు అంత పర్ఫెక్ట్గా రిపేర్ రాకుండా ఉంటుంది మిషను. ఇలా సందుల్లో ఉన్నప్పుడు ఇలా స్క్రూ డ్రైవర్ పెట్టి ఇలా క్లాత్తో తుడిచినట్లయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. నేను ఇక్కడ స్క్రూస్ చూపిస్తున్నాను కదా, ఈ స్క్రూస్ ఇప్పినట్లయితే కింద మనకు ఇక్కడ క్లిప్స్ లాగా ఉంటుంది కదా, మనకు క్లాత్ వెనక్కి వెళ్ళడానికి ఇది యూజ్ అవుతుంది. సూది కింది భాగంలో పాదం కింద అది మనం విప్పి క్లీన్ చేసుకోవాలి. అది ఎలా గిప్పాలన్నది నేను ఇంతకుముందు వీడియోలో చూపించాను. ఆ వీడియో కావాలి అనుకుంటే పైన ఐ కార్డ్లో ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, చూసి నేర్చుకోండి. అదేవిధంగా మనము సూది విరిగిపోతుంది అన్నప్పుడు మనము సూది కరెక్ట్గా పెట్టుకోవాలి. ఎలాగంటే రౌండ్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్లో వచ్చేలాగా, పలకగా ఉన్నది అంటే ఒకవైపు సాఫ్ట్గా ఉంటుంది కదా, అది మనకు రైట్ సైడ్లో వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ స్క్రూ ఉంది కదా, దాన్ని చాలా టైట్గా పెట్టేసుకోవాలి. మనం అది టైట్ చేయలేదంటే సూది మనకు విరిగిపోవడం, ఊడిపోవడం లాంటివి జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నాం కదా, అది ఎంత టైట్గా పెట్టుకుంటే మనకు నీడిల్ అంత స్టిఫ్గా నిలబడుతుంది. మనము ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత సూది పెట్టుకున్న తర్వాత కూడా ఇలా ఒకసారి ఒక 2-3 సార్లు ఇలా కుట్టి చూస్తే మనకు పాదం కరెక్ట్గా హోల్లోకి వెళ్ళి నిడిల్ కరెక్ట్గా ఉంటే మనకు సెట్ అయినట్టు. చూస్తున్నాను కదా, ఈ డస్ట్ అంతా మొత్తం క్లియర్ చేసేసుకున్న తర్వాత మనకు మిషన్ గట్టిగా స్ట్రక్ అయిపోయి తొక్కినా కూడా కదలకుండా ఎందుకుంటుందంటే, మనం ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనం ఈ పాదంలో నేను ఇక్కడ పట్టుకొని చూపిస్తున్నాను కదా, ఈ పాదంలో ఇక్కడ రింగ్ దగ్గర ఇందులో దారం ఇరుక్కుంటుందన్నమాట. కొత్త వారికి ఏంటంటే మిషన్ గురించి తెలియదు కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా తొక్కడం వల్ల, అంటే కుట్టడం వచ్చి రాకుండా నేర్చుకునే వాళ్ళు ఎలా పడితే అలా కుట్టేస్తూ ఉంటారు కాబట్టి దీని నిండా దారం స్ట్రక్ అయిపోతుంది. అది ఎలా అంటే ఇలా సీజర్తో మెల్లిమెల్లగా తిప్పుకుంటూ సీజర్తో కట్ చేసుకున్నట్లయితే అందులో దారం మొత్తం తీసేసుకొని నీట్గా చేసేసుకోవాలి. ఇలా సన్న సీజర్తో, ఇట్లా చిన్న సీజర్తో అయితే వచ్చేస్తుంది. లేదంటే బ్లేడ్ ఉన్నా కూడా బ్లేడ్తో కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా మెల్లిగా తిప్పుకుంటూ చుట్టూ కట్ చేసేసుకోవాలి సీజర్తో. ఇలా కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ అయిపోతుంది. మనం ఏంటంటే ఇలా ఒక 1.5 మంత్కి ఒకసారి ఇలా తీసి క్లీన్ చేసేసుకున్నట్లయితే, ఇక్కడ మనం బాబిన్ సెట్ చూపించాను కదా, బాబిన్ సెట్ దగ్గర కూడా మనం ఇప్పుకొని అందులో కూడా ఇంకా డస్ట్
దారం ఇరుక్కొని క్లాత్వి పీసెస్ కూడా ఇరుక్కొని మనకు స్ట్రక్ అయిపోతుంది అనమాట. అలా అది కూడా ఇప్పి క్లీన్ చేసేసుకొని మొత్తం ఆయిల్ వేసేసుకున్నట్లయితే మనం ఒక 5 to 10 minutes వరకు ఊరికే దారం పెట్టకుండా కుట్టుకున్నట్లయితే మనకు మిషన్ చాలా ఫ్రీ అయిపోతుంది. మనకు ఏ మెకానిక్ షాప్కి తీసుకెళ్ళినా కూడా ఈ కుట్టు మిషన్ని ఏ మెకానిక్ షాప్కి తీసుకెళ్ళినా కూడా మనకు ఇలాగే చేసి ఇస్తారనమాట. మనం బాబిన్ కేసులో బాబిన్ పెట్టడం ఎలాగంటే మనము అందులో పెట్టి సెట్ చేసిన తర్వాత క్లిప్ ఉంటుంది కదా, ఆ చిన్నది క్లిప్ తీసి ఎట్లా అంటే మనకు లెఫ్ట్ నుండి రైట్ సైడ్ దారం తిరగాలి, ఆ విధంగా పెట్టుకోవాలి. ఇలా సెట్ చేసుకొని బాబిన్ కేసు పెట్టేసుకోవాలి. ఇలా దారం ఏంటంటే మనకి ఇలా తిరిగేలాగా పెట్టుకున్నట్లయితే మనకు కుట్టుకున్నప్పుడు పూసకుట్టు రావడము, ఇంకా దారం తెగిపోవడం అట్లాంటివి జరగకుండా జాగ్రత్తగా కుట్టుకోవడానికి వీలుంటుంది. కొందరు మిషన్స్కి ఏంటంటే ముందు సైడ్ వస్తుంది ఏంటంటే నెంబర్ బటను. నా మిషన్కి ఏంటంటే ముందు సైడ్ వచ్చింది. కొందరు మిషన్స్కి ఏంటంటే సైడ్కి వస్తుంది. ఎవరిదైనా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. నార్మల్ స్టిచ్చింగ్ మిషన్స్ ఏవైనా కూడా లెఫ్ట్ హ్యాండ్తో థ్రెడ్ పెట్టి రైట్ హ్యాండ్తో బయటికి తీయాలి. అదేవిధంగా మనం పెట్టిన తర్వాత ఇలా హ్యాండ్స్తో ఈ రింగు తిప్పుకుంటూ సూది లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటికి తీస్తే లోపల బాబిన్ కేసులో ఉన్న దారము మనకు బయటికి రావాలి. ఇలా తీసి ఇట్లా వెనక్కి అన్న తర్వాత మళ్ళీ పాదం కిందికంటే ఇప్పుడు కుట్టేసుకున్నట్లయితే నీట్గా వస్తుంది. ఇక్కడ ఎందుకంటే ఇట్లా పట్టేసినట్టుగా కుట్టు వస్తుంది, ఎందుకంటే నెంబరు మనం చిన్నగా బాగా చిన్నగా పెట్టుకున్నాము, అందుకోసం అనేసి. ఇదేంటంటే లూజు టైటు సెట్ చేసుకునేది బటన్ అన్నమాట. ఇంకా రైట్ సైడ్లో ఇక్కడ ఆయిల్ ఉంది కదా, ఆయిల్ దగ్గర చూస్తున్నది ఏంటంటే నెంబర్ బటను. ఇక్కడ మనం ఇందాక అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తిప్పిన బటన్ ఏంటంటే మనకు దారం లూజ్ కావాలా టైట్ కావాలా చేసుకునేదన్నమాట. చూస్తున్నాం కదా, రెండో కుట్టు నీట్గా వచ్చింది. ఇదే విధంగా మనము ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు మిషన్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. అదేవిధంగా